హాయ్ సుమీనా. సుమీనా, క్యాన్సర్ లేని వాళ్ళు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చా? ఎస్, దో ఫర్టిలిటీ ఫ్రీజింగ్ ఫస్ట్ ఆంకో ఫ్రీజింగ్ తో స్టార్ట్ అయినా కూడా దీస్ డేస్ సోషల్ ఫ్రీజింగ్ అండ్ బినైన్ గైనిక్ ఫ్రీజింగ్ కూడా పెరుగుతూ ఉన్నాయి. క్యాన్సరే కాదు, కొన్నిసార్లు సోషల్ రీజన్స్ వల్ల, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఆర్ జాబ్ రిలేటెడ్ డిలే ఆర్ సరైన పార్ట్నర్ దొరకకపోవడం వల్ల కూడా చాలా మంది లేట్ 30s ఆర్ ఎర్లీ 40s వరకు కూడా ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని అనుకోవట్లేదు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బయోలాజికల్ క్లాక్ మటుకు ఆగదు. ఆడవారిలో ఎగ్ రిజర్వ్ ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ పోతుంది. ముఖ్యంగా 35 ఆర్ లేట్ 30s వచ్చేసరికి ఎగ్ రిజర్వ్ బాగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. కేవలం ఎగ్ నంబరే కాదు, ఈవెన్ ఎగ్ క్వాలిటీ ఆల్సో స్టార్ట్స్ గోయింగ్ డౌన్. ఏజ్ 35 దాటిన తర్వాత డౌన్ సిండ్రోమ్ లాంటి రిస్క్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫర్ సమ్ రీజన్ మీరు ఫర్టిలిటీ ఆర్ ఫ్యామిలీ డిలే చేయాలి అని అనుకుంటే ఎర్లీ ఏజ్ లోనే, దట్ ఈస్ 20s లోనే ఎగ్ ఫ్రీజింగ్ గురించి కనుక్కోండి. ఇదే కాకుండా కొంతమంది ఫ్యామిలీస్ లో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటే 20s లోనే వాళ్ళకి ఎగ్స్ తక్కువ కావచ్చు. ఇట్ క్యాన్ బి ఇడియోపతిక్ అంటే ఏమీ రీజన్ లేకపోవచ్చు, లేదా కొన్నిసార్లు కొన్ని జెనెటిక్ డిసీజెస్ లైక్ ఫ్రెజైల్ ఎగ్స్ మ్యూటేషన్స్ ఇటువంటివి ఉన్నా కూడా చిన్న ఏజ్ లోనే ఎగ్స్ తగ్గుతూ ఉంటాయి. ఇదే కాకుండా కొన్నిసార్లు ఫర్ సమ్ బినైన్ రీజన్స్ ఓవేరియన్ సిస్ట్స్ కానివ్వచ్చు లేదా టార్షన్ కానివ్వండి, ఇటువంటి సిచ్యుయేషన్ లో ఒక ఓవరీ తీసేయాల్సి రావచ్చు. సో వాళ్ళకి అదే పాయింట్ లో ఒక సర్జరీలో బాడీలో ఉన్న సగం ఎగ్ రిజర్వ్ తీసేస్తున్నాము. లేదా ఎండోమెట్రియోసిస్, మీకు తెలిసిందే, ఎండోమెట్రియోసిస్ సర్జరీ తర్వాత కూడా రిలాప్స్ అయ్యే ఛాన్సెస్, రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓవేరియన్ సిస్ట్ కేవలం నొప్పే కాదు, దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న హెల్దీ ఎగ్ కౌంట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎండోమెట్రియోసిస్ ఉన్నవారు లేదా రికరెంట్ ఎండోమెట్రియోసిస్ కోసం రిపీటెడ్ సర్జరీస్ చేయించుకుంటున్న వారు కూడా రిపీట్ సర్జరీకి ముందర ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచించాలి. ఇవే కాకుండా కొన్ని బినైన్ డిసీజెస్, మెయిన్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అంటే SLE ఆర్ బెసెట్స్ డిసీజ్, కొన్నిసార్లు కొన్ని బ్లడ్ డిసార్డర్స్ లైక్ థెలసీమియా, సికిల్ సెల్ అనీమియా ఆర్ ఏప్లాస్టిక్ అనీమియా ఉన్న వాళ్ళలో కూడా ఎగ్ రిజర్వ్ చాలా తొందరగా తగ్గుతూ ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్ ఉన్నవారు కూడా ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ oocyte ప్రిజర్వేషన్ గురించి కనుక్కోవాలి. కొన్ని జెనెటిక్ డిసీజెస్ లైక్ డౌన్ సిండ్రోమ్ మొజాయిక్ ఆర్ టర్నర్స్ మొజాయిక్ ఉన్న వాళ్ళలో ఎగ్ రిజర్వ్ ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇటువంటి వారు కూడా ఎగ్ ఫ్రీజింగ్ గురించి కనుక్కోవాలి. సో ఈ రోజు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది కేవలం క్యాన్సర్ పేషెంట్స్కే కాకుండా అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. కాకపోతే టైమ్లీ దాన్ని యూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సుమీనా, అది చాలా డీటెయిల్ గా క్లారిఫై చేశారు. దట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ సోషల్ రీజన్ టు ప్రిజర్వ్ ద ఎగ్స్, కానీ చాలా మెడికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫిజియలాజికల్ ఏజ్ వల్ల ఎగ్ కౌంట్స్ తగ్గి ముందే ఈ సైన్స్ లో ఉన్న మెడికల్ అడ్వాన్సెస్ ని వాడుకొని ఫ్యూచర్ ఫర్టిలిటీ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఆలోచించుకోవడం చాలా ముఖ్యంగా ఉంది ఈ రోజుల్లో. ఐ కీప్ టెలింగ్ దట్ ఆల్వేస్. మనం ఈ రోజుల్లో ఎట్లాగైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటాము, ఎడ్యుకేషనల్ ప్లానింగ్ చేసుకుంటాము, అట్లాగే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ముందర నుంచే చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. వన్ మోర్ క్వశ్చన్ సుమీనా, ఇలాంటి ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఎన్ని ఇయర్స్ వరకు ఈ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు? అండ్ జెనెటిక్ మెటీరియల్ ఒక కొన్ని సంవత్సరాలు కూడా ఫ్రీజ్ చేసుకున్నాక స్టేబుల్ గానే ఉంటుందా? దీని వల్ల వేరే ప్రాబ్లమ్స్ అయితే ఆర్ వి నాట్ బ్రింగింగ్ ఆన్ టు అవర్ సెల్ఫ్స్? So that's a very interesting question. Some legal implications also. We know today in India we have an ART law. According to ART law, we can preserve oocytes or sperms or embryos for up to 10 years in a stable environment. For some reason ఒకవేళ అంతకంటే ఎక్కువ ఫ్రీజ్ చేసుకోవాల్సి వస్తే you need to extend that permission by taking some special permissions from magistrate or the ART board. But as long as the temperature is properly maintained, అంటే ఈ ఎగ్స్ అనేవి, ఎంబ్రియోస్ అనేవి, స్పర్మ్స్ అనేవి మనం లిక్విడ్ నైట్రోజన్ లో ఫ్రీజ్ చేస్తాము at -169 degrees centigrade. So as long as ఈ టెంపరేచర్స్ మెయింటైన్ చేసినప్పుడు, స్టేబుల్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు జెనెటిక్ మెటీరియల్ యూజువలీ బాగా ప్రిజర్వ్ అయి ఉంటుంది. సో ఒక మంచి సెంటర్లో, మంచి ప్లేస్లో ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్.
థ్యాంక్ యూ సుమినా. అది బికాస్ దీంట్లో స్టెబిలిటీ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ స్టాండర్డ్స్ ఉన్న సెంటర్స్ లో ఇవి చేయించుకుంటే బెటర్. మై yes, of course, that's very important. Thank you, Sumina, for the lovely clarification.